ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్ చెప్పండి, ఇప్పటివరకు ఎంత పర్సెంటేజ్ పోలింగ్ నమోదైంది, అప్డేట్ ఏంటి? సింధురా, ఉదయం 8 గంటలకు 2 గంటల వరకు అయితే ఇప్పుడిప్పుడే అన్ని జిల్లాలకు సంబంధించిన పోలింగ్ శాతాల వివరాలు అయితే మనకు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి గూడూరు ఏజెన్సీకి సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం దగ్గర మనం ఉన్నాము. పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే గూడూరుకు సంబంధించి ఇది మహబూబాబాద్ జిల్లా కింద ఉంటుంది. మనం చూసినట్టయితే ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 944 మంది ఓటర్లు ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటి వరకైతే భారీ క్యూ లైన్ కనిపించిన నేపథ్యం అందరూ కూడా ఉదయం 8 గంటల నుంచే గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా తమ చైతన్యాన్ని ప్రదర్శిస్తూ ఓటు వేస్తున్న సందర్భాన్ని అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. మనం ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇటు హన్మకొండ జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, అదేవిధంగా జనగామ, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, ఇవన్నీ కూడా అన్ని జిల్లాలు కూడా ఉమ్మడి 6 జిల్లాల్లో కూడా ప్రశాంతమైన వాతావరణంలో, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. 2 గంటల వరకు అయితే పూర్తి స్థాయిలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలకు సంబంధించి 3 జిల్లాల వివరాలు అయితే మనకు రావడం జరిగింది. పోలింగ్ శాతాలకు సంబంధించి జనగామ జిల్లాకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల వరకు మొత్తం 49.66% పోలింగ్ నమోదైన నేపథ్యం చూస్తూ ఉన్నాము. దాంతోపాటు జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకు 50.52% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల వరకు 49.26% పోలింగ్ నమోదైన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటు వరంగల్ జిల్లాకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల వరకు 50.06% నమోదైన నేపథ్యం. మొత్తం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం పోలింగ్ వివరాలు చూసినట్టయితే 2 గంటల వరకు 47.92% మనకు నమోదైన నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఓటర్లంతా కూడా పట్టభద్రులైనటువంటి ఓటర్లంతా కూడా తమకు కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ చైతన్యాన్ని ప్రదర్శించే విధంగా 8 గంటల నుంచే క్యూ లైన్లో నిలబడ్డ సందర్భం అయితే ఇవాళ స్పష్టంగా మనం చూసాము. మనం చూసినట్టయితే ఓటర్కు సంబంధించి ఒక ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకుంటున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటింగ్ అంతా కూడా ప్రాధాన్యత క్రమంగా ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. 52 వరకు ఓట్లు కూడా వేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా క్రమ సంఖ్య ఆధారంగా ఓటు వేయాల్సి ఉంటుంది. ప్రధానంగా 3 పార్టీల నుంచి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ నుంచి ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు 3 ఉన్న నేపథ్యం. దాంతోపాటు మిగతా 49 మంది అభ్యర్థులు అంటే కొంతమంది వివిధ పార్టీలు, గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి. దాంతోపాటు చాలా మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా, మొత్తం అయితే 52 మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఓటింగ్ ప్రక్రియ కూడా ఏదైతే ఆంగ్ల నెంబర్ల సంఖ్య ప్రకారమే వేస్తూ ఉంటారు. ముఖ్యంగా రోమన్ అంకెల ద్వారా కూడా వేసే అవకాశం ఉంటుంది. కానీ రోమన్ అంకెల ద్వారా ఓటు వేయాల్సి వచ్చినప్పుడు అది ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది. సాధారణంగా ఒక ఓటర్కు కనీసం 3 నుంచి 5 నిమిషాల సమయం పడుతుంది. ఎందుకంటే ప్రాధాన్యత ప్రకారంగా ఓటు వేయాల్సి ఉంటుంది. దాంతోపాటు అదేవిధంగా ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయడంతో పాటు ఆ ఓటర్ స్లిప్ ఏదైతే ఉంటుందో భారీ బ్యాలెట్ పత్రంగా ఉన్న నేపథ్యం, భారీ జంబో బ్యాలెట్ బాక్స్లను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం. ఏదైతే ఆ బ్యాలెట్ పత్రం ఉంటుందో దాన్ని 4-5 మడతలుగా దాన్ని మడిచి దాన్ని బ్యాలెట్ బాక్స్లో వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అక్కడ ఒక 2-3 నిమిషాల సమయం పడుతుంది తప్పితే, అంటే ఓటు వేసే క్రమంలో ప్రాధాన్యత ఆధారంగా మనం చూసినట్టయితే ఇక్కడ వాళ్ళకి సంబంధించి అభ్యర్థులకు సంబంధించిన సీరియల్ నెంబర్తో పాటు వాళ్ళ పేరు, అదేవిధంగా వాళ్ళు ఎవరైతే ఓటు వేయాలనుకుంటారో వాళ్ళ ముఖ చిత్రం